వచ్చేసి ఈజీ టాపిక్ అన్నమాట. SN1 వర్సెస్ SN2. మీరు SN1 రియాక్షన్లో ఏదైతే రాస్తున్నారో SN2 రియాక్షన్లో ఏదైతే రాస్తున్నారో ఇక్కడ మనకు దాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయాలి, అంటే పాయింట్స్ని ప్రజెంట్ చేయాలి. ఇట్ ఈస్ SN1 రియాక్షన్లో మనకు 2 స్టెప్ మెకానిజం అనేది ఉంటుంది. SN2 రియాక్షన్లో మనకు ఒకటే స్టెప్ ఉంటుంది. ఓకే, మనకు ఇట్ ఈస్ ఏ యూనిమాలిక్యులర్. 1 అంటే యూనిమాలిక్యులర్, 2 అంటే 2 బైమాలిక్యులర్ అన్నమాట. మనకు SN1 రియాక్షన్లో కార్బోకాటైన్ అనేది ఫామ్ అయింది, అండ్ కార్బోకాటైన్ ఫామ్ అవ్వడం వల్ల మనకు రీఅరేంజ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, మనకు ఇక్కడ SN2 రియాక్షన్లో కార్బోకాటైన్ అనేది ఫామ్ అవ్వదు. సో మనకు ఇక్కడ ఇంకో స్టెప్ రాయొచ్చు. మనకు ఇక్కడ నో ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటైన్ అండ్ నో రీఅరేంజ్మెంట్ అక్కర్స్ అని కూడా రాయొచ్చు. రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్. అంటే మనకు SN1 రియాక్షన్ ఎక్కడ జరుగుతుందంటే మనకు ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడే మనకు SN1 రియాక్షన్ అనేది జరుగుతుంది. రియాక్షన్ SN2 రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? మనకు పోలార్ ఏప్రోటిక్ సాల్వెంట్స్, ఎగ్జాంపుల్ అసిటోన్లో అసిటోన్ యాడ్ చేస్తేనే మనకు SN2 రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్లో మనం ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడు SN1 రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్లో మనకు అసిటోన్ యాడ్ చేస్తే మనకు SN10 రియాక్షన్ అనేది జరుగుతుంది. అర్థమైందా ఇప్పుడు? సో రియాక్టింగ్ న్యూక్లియోఫైల్ ఈజ్ ఏ వీక్ న్యూక్లియోఫైల్. మనకు SN1 రియాక్షన్లో న్యూక్లియోఫైల్ ఏదైతే రియాక్ట్ అవుతుందో అది వీక్గా ఉంటుంది. అదే మనకు SN2 రియాక్షన్లో స్ట్రాంగ్ ఉంటుంది న్యూక్లియోఫైల్, ఎందుకంటే ఒకటే స్టెప్లో జరుగుతుంది కదా ఆ రియాక్షన్. స్టీరియోకెమిస్ట్రీ ఈజ్ బోత్ రిటెన్షన్ అండ్ ఇన్వర్షన్. మనకు స్టీరియోకెమిస్ట్రీ అంటే 2 ఉంటాయి దీంట్లో SN1 రియాక్షన్లో. ఫస్ట్ వచ్చేసి ఇన్వర్షన్ ఉంది, తర్వాత వచ్చేసి రిటెన్షన్ అనేది ఉంది. దాన్ని రెండింటిని కలిపితే మనం రెసిమైజేషన్ అంటాం. మనకు స్టీరియోకెమిస్ట్రీలో దీంట్లో మనం ఇన్వర్షన్ చూస్తాం టోటల్, అంటే ఫస్ట్ టోటల్ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, మనకు చూపిస్తా ఆగండి. ఇన్వర్షన్ ఫస్ట్ మనకు HHH ఇక్కడ సైడ్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి OH అటాక్ అయినప్పుడు HHH ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. మనకు OH దగ్గరే BR దగ్గరే OH అనేది రిప్లేస్ అవ్వలేదు, సో ఆపోజిట్గా అటాక్ అయి ఉంది. దీన్ని మనం ఇన్వర్షన్ అని అంటాం. ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఓకే, దీన్ని మనం ఇన్వర్షన్ అంటాం. సో SN2లో మనకు ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి రియాక్టివిటీ ఆర్డర్. మనకు రియాక్టివిటీ ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ టెర్షరీ కార్బోకాటైన్ హైలీ రియాక్టివ్, తర్వాత సెకండరీ కార్బోకాటైన్ హైలీ రియాక్టివ్, ప్రైమరీ కార్బోకాటైన్ హైలీ రియాక్టివ్, తర్వాత వచ్చేసి మిథైల్. తర్వాత మనకు SN2 రియాక్షన్లో ఫస్ట్ వచ్చేసి మిథైల్ హైలీ రియాక్టివ్గా ఉంటుంది, తర్వాత ప్రైమరీ కార్బోకాటైన్, సెకండరీ కార్బోకాటైన్, టెర్షరీ కార్బోకాటైన్. ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్. మనకు SN1 రియాక్షన్ అనేది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ని ఫాలో అవుతుంది. మనకు SN10 రియాక్షన్ ఫాలోస్ సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఓకే, ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్. అన్నాం కదా, SN1 రియాక్షన్ అనేది మనకు ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మీద అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ అండ్ న్యూక్లియోఫైల్. మనకు SN2 రియాక్షన్లో సబ్స్ట్రేట్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ న్యూక్లియోఫైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ SN1 అండ్ SN2 రియాక్షన్. ఫస్ట్ వచ్చేసి మనకు SN1 రియాక్షన్ ఫస్ట్ వచ్చేసి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకాటైన్. మనకు టెర్షరీ కార్బోకాటైన్ అనేది హైలీ రియాక్టివ్, తర్వాత వచ్చేసి సెకండరీ కార్బోకాటైన్ అనేది హైలీ రియాక్టివ్, తర్వాత వచ్చేసి ప్రైమరీ, తర్వాత వచ్చేసి మిథైల్. ఓకే, చూపిస్తాయి. మనకు SN1 రియాక్షన్లో టెర్షరీ కార్బోకాటైన్ ఏదైతే ఉంటుంది హైలీ రియాక్టివ్గా ఉంటుంది. సో మనకు ఇది హైలీ స్టేబుల్. తర్వాత వచ్చేసి సెకండరీ కార్బోకాటైన్ రియాక్ట్ అవుతుంది, తర్వాత వచ్చేసి ప్రైమరీ, తర్వాత మిథైల్. ఇవి రెండు అన్స్టేబుల్ అన్నమాట. ఓకే, మనకు ఇలా ఫ్యాక్టర్స్ దీని మీద కార్బోకాటైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎఫెక్టింగ్. తర్వాత వచ్చేసి మోర్ స్టేబుల్ కార్బోకాటైన్ మోర్ ఫాస్టర్ విల్ బి ద రియాక్షన్. మనకు మోర్ స్టేబుల్ ఏది దీంట్లో? టెర్షరీ కార్బోకాటైన్ మోర్ స్టేబుల్. సో మనకు ఫాస్టర్ రియాక్షన్ అనేది ఇందులో జరుగుతుంది. దీంట్లో కొంచెం స్లో జరుగుతుంది, దీంట్లో ఇంకొంచెం స్లో జరుగుతుంది, ఇంకా కొంచెం స్లోగా జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి నేచర్ ఆఫ్ లీవింగ్ గ్రూప్. బెటర్ లీవింగ్ గ్రూప్ ఫాస్టర్ విల్ బి ద రియాక్షన్. మనకు బెటర్ లీవింగ్ గ్రూప్ ఏది? ఫస్ట్ వచ్చేసి అయోడిన్ తొందరగా రిలీవ్ అయిపోతుంది, దానివల్ల మనకు రియాక్షన్ అనేది తొందరగా జరుగుతుంది. తర్వాత వచ్చేసి Br- కొద్దిగా స్లోగా రిలీజ్ అవుతుంది, సో మనకు రియాక్షన్ కొద్దిగా స్లోగా. తర్వాత వచ్చేసి Cl, తర్వాత F. ఓకే, తర్వాత వచ్చేసి సాల్వెంట్, పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్, ఎగ్జాంపుల్ H2O ఆల్కహాల్ స్టెబిలైజెస్ కార్బోకాటైన్స్ అండ్ అనాయన్స్ ఫేవరింగ్ SN1 రియాక్షన్. అంటే మనకు ఇది ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి మనకు ఆల్కైల్ హ్యాలైడ్. సో మనం దీంట్లో ఆల్కహాల్ యాడ్ చేసినప్పుడు మనకు రియాక్షన్ అనేది ఫాస్టర్గా జరుగుతుంది. ఓకే, ఇవన్నీ తీసుకుపోయి ఆల్కహాల్ యాడ్ చేసినాం అనుకో, మనకు SN1 రియాక్షన్ చూడడానికి దొరుకుతుంది, అండ్ ఫాస్టర్గా అయిపోతుంది. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ సబ్స్ట్రేట్. టెర్షరీ హ్యాలైడ్స్ రియాక్ట్
ఫాస్టర్ అంటే టెర్షరీ హాలైడ్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి ఫాస్టర్గా రియాక్ట్ అవుతాయి. ఓకే, అల్కైల్ హాలైడ్స్, ఇక్కడ అల్కైల్ హాలైడ్స్ అని మెన్షన్ చేసుకోండి. ప్రైమరీ అండ్ మిథైల్ హాలైడ్స్ డస్ నాట్ అండర్గో SN1 రియాక్షన్. మనకు ఇక్కడ ప్రైమరీ అండ్ మిథైల్ ఏవైతే ఉంటాయో ఆ రియాక్షన్ SN1 రియాక్షన్లో పోవు, అవి రేర్గా పోతాయి, ఎందుకంటే చాలా స్లోగా జరుగుతాయి కదా రియాక్షన్లు, అందుకని. తర్వాత వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ SN2 రియాక్షన్. మనకు ఫస్ట్ వచ్చేసి స్టెరిక్ హిండ్రెన్స్ అంటే అన్నాను కదా ఇంతకుముందు, బల్కీ గ్రూప్స్ దగ్గరగా ఉండడం వల్ల మనకు స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు స్టెరిక్ హిండ్రెన్స్ ఇక్కడ CH3 ఇవన్నీ మూడు బల్కీ గ్రూప్స్, 1 2 3. సో ఇవి దగ్గరకు ఉన్నాయి. దగ్గరకు ఉండడం వల్ల మనకు దీంట్లో స్టెరిక్ హిండ్రెన్స్ అంటే రిపల్షన్ అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు ఇది SN2 రియాక్షన్లో రేర్గా వెళ్తుంది. సో మనకు ప్రైమరీలీ మిథైల్ అనేది SN2 రియాక్షన్లోకి వెళ్తుంది. తర్వాత వచ్చేసి ప్రైమరీ కార్బన్, తర్వాత వచ్చేసి కార్బోకాటన్, తర్వాత వచ్చేసి సెకండరీ కార్బోకాటన్, తర్వాత వచ్చేసి టెర్షరీ కార్బోకాటన్. ఇది రేర్గా వెళ్తుంది. ఓకే, ఎందుకంటే దీంట్లో మనకు స్టెరిక్ హిండ్రెన్స్ అనేది ఎక్కువగా ఉంది. బల్కీ గ్రూప్స్ స్లో డౌన్ ఆర్ బ్లాక్ SN2 రియాక్షన్ అంటే అన్నాను కదా ఇక్కడ బల్కీ గ్రూప్స్ ఏది CH3 ఇవి ఏం చేస్తాయి, స్లోగా చేస్తే, లేకపోతే SN2 రియాక్షన్ని స్టాప్ చేసేస్తాయి. ఇక్కడ అన్నాడు చూడండి, టెర్షరీ అల్కైల్ హైలైట్స్ డస్ నాట్ అండర్గో SN2 రియాక్షన్ డైరెక్ట్ అది చెప్పేసి వాడు. ఓకే, స్ట్రెంగ్త్ ఆఫ్ న్యూక్లియోఫైల్ స్ట్రాంగర్ ద న్యూక్లియోఫైల్ ఫాస్టర్ విల్ బి ద రియాక్షన్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ SN1 రియాక్షన్ లాగానే. OH- అనేది స్ట్రాంగర్, తర్వాత CN, తర్వాత I. నేచర్ ఆఫ్ లీవింగ్ గ్రూప్ మనకు I అనేది బెటర్ లీవింగ్ గ్రూప్, తర్వాత వచ్చేసి Br, తర్వాత వచ్చేసి Cl, తర్వాత F. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఫాస్టర్ రియాక్షన్ దేంట్లో చూడడానికి దొరుకుతుంది, ఐ గ్రూప్ ఎక్కడైతే అటాచ్ ఉంటుందో దాంట్లో మనకు ఫాస్టర్ SN2 రియాక్షన్ అనేది చూడడానికి దొరుకుతుంది. తర్వాత వచ్చేసి సాల్వెంట్ పోలార్ ఏప్లోటిక్ సాల్వెంట్స్ లైక్ అసిటోన్, DMSO ఎన్హాన్సెస్ SN2 రియాక్షన్. అంటే మనకు అల్కైల్ హ్యాలైడ్ని తీసుకొని ఎసిటోన్లో యాడ్ చేసినాం అనుకో, SN2 రియాక్షన్ అనేది మనకు ఫాస్టర్గా జరుగుతుంది. తర్వాత వచ్చేసి సబ్స్ట్రేట్ స్ట్రక్చర్ మిథైల్ అండ్ ప్రైమరీ హాలైడ్స్ అండర్గో SN2 రియాక్షన్, టెర్షరీ హాలైడ్ డస్ నాట్ అండర్గో రియాక్షన్. అంటే ఇంతకుముందు అన్నాను కదా మిథైల్ అండ్ ప్రైమరీ కార్బోకాటన్ ఏవైతే ఉంటాయో హాలైడ్స్ అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ CH3Br, తర్వాత వచ్చేసి మిథైల్ ఇది CH3Br, తర్వాత వచ్చేసి మనకు CH2Br, ఇది మనకు ప్రైమరీ హ్యాలైడ్, ఇది మిథైల్. సో మనకు ఇవి రెండు ఫాస్టర్గా రియాక్షన్లోకి వెళ్తాయి. తర్వాత వచ్చేసి టెర్షియరీ హ్యాలైడ్ డస్ నాట్ అండర్గో SN2 రియాక్షన్. టెర్షియరీ హ్యాలైడ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏముంది CH3 ఇక్కడ వచ్చేసి Brని యాడ్ చేయండి, ఇది టెర్షియరీ హ్యాలైడ్ అయిపోయింది. సో మనకు ఇది రియాక్షన్లోకి వెళ్ళదు అన్నమాట, రియాక్షన్లోకి వెళ్ళదు.